నిన్న పాస్టర్ అభినయ్ గురించి ఒక వీడియో చేశాం కదా, అంతా తుష్షు అని. అది ఒక పెద్ద డ్రామా అని. దాన్ని ఇప్పుడు మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు అయితే బట్టబయలు చేసేశారు. అదంతా కూడా ఫక్తు డ్రామా, ఒక ఫక్తు డ్రామా క్రియేట్ చేసింది అభినయే. ఆ ఫోన్ పే ఎవడెవడికి చెల్లించాడో, అలాగే ఇన్స్టాలో ఎవడెవడిని కన్సల్ట్ అయ్యాడో, ఎవడెవడికి వాయిస్ మెసేజ్లు పంపాడో అవన్నీ ఇప్పుడు పోలీసులు పట్టుకొని ఇది ఒక పెద్ద డ్రామా అని నిగ్గు తేల్చేశారు. ఎంక్వైరీ కాదు, ఎంక్వైరీ అయిపోయింది, ప్రాథమిక దర్యాప్తు అయిపోయింది. ఇది పూర్తిగా డిసైడ్ అయ్యింది అనమాట. ఇది ఒక డ్రామా అని డిసైడ్ చేశారు. అయితే ఇప్పుడు వీడి వెనకాల ఉంటున్నటువంటిది ఎవరు? వీడికి నిజంగా అంత సీన్ ఉందా, లేకపోతే వీడి వెనక ఎవరైనా ఉన్నారా? దాని గురించి ఇప్పుడు మొత్తం పోలీసులు ఇది లాగుతున్నారు, కూపీ లాగుతున్నారు. వీడికి పోలీసులు ఇప్పుడు ఆస్కర్ అవార్డు కూడా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకుముందు వీడి సినిమాల్లో నటించాడు కదా, అక్కడ కడపలో పాడేరుకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు. వైసీపీ ఎమ్మెల్యే బయటకు వచ్చి తెలుగుదేశాన్ని, కూటమిని విమర్శిస్తున్నాడు, రాజకీయంగా విమర్శించని. కానీ ఇక్కడ అంతా మొత్తానికి పక్కా ప్లాన్తో వీడి వెనక ఎవడో ఉండి ఆడిస్తున్నాడు. వీడికి అంత సీన్ లేదు. అంటే వీడిని ఎందుకు అంటున్నానంటే, ఈ వెధవలందరూ కలిసి మత మార్పిడులు చేయడమే కాకుండా ఈ విధంగా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. నేను నిజంగా ఆ వీడియోలో అది డ్రామా అని మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది, కానీ కొంతమందికి ఆ వీడియోలు చూసి గుండెపోటు వచ్చినా రావచ్చు. అసలు ఏంటిది, మన రాష్ట్రంలోనే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయా అని. ఆ వీడియో షూట్ చేయడము, ఆ వాడి అరుపులు, వాడి యాక్షను, ఆ కారులో ఇది, అదంతా పక్కాగా ఒక సినిమా షూటింగ్ లాగా అనిపించింది, మనకు తెలుసు. కానీ అందరికీ తెలియదు కదా. ఎవడైనా వీడియోలు చూసి ఏం రాష్ట్రం రా ఇది అని ఒక నెగిటివ్కి వచ్చేస్తే, ఏం బ్రతుకులు మనమని భయపడిపోతుంటే ఏంటి పరిస్థితి? వీడు చేసినటువంటి ఆ నాటకం వల్ల, లేదా వీడికే రాజకీయంగా ఏదో పలుకుబడి కోసం, అలాగే ఫండింగ్ కోసం సింపతి వర్కౌట్ అవుద్ది కదా. ఇలా హత్యాయత్నం ప్రయత్నాలు చేస్తే సింపతి వర్కౌట్ అవుద్ది. సింపతి వర్కౌట్ అయితే డబ్బులు వస్తాయి. ఈ మధ్య పాస్టర్ ప్రవీణ్ పగడాలు చనిపోయాడు కదా. పాస్టర్ ప్రవీణ్ పగడాలు చనిపోతే చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంది డబ్బులు ఇచ్చారు అతని పేరు చెప్తే. ఆ విధంగా మనమేదే హత్యాయత్నం చేసుకొని మనమే సింపతి వర్కౌట్ చేస్తే ఇంకా డబ్బు ఎక్కువ వస్తుంది కదా ఉద్దేశంతో ఈ అభినయం వచ్చేసి ఈ విధంగా చేశాడు ఈ పాస్టర్ గారు. నిన్న చాలా మంది పాస్టర్లు వచ్చి ఇది కూడా ఒక పెద్ద డ్రామా లాగా ఉందని పాస్టర్లే చెప్పారు. నీలరాజు లాంటి పాస్టర్లు, అలాగే మరికొంతమంది పాస్టర్లు కూడా దీన్ని ఖండించారు. అంటే ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు, ఎవరినైనా ఉపేక్షించాలి, కానీ ఇలాంటి మత మార్పిడిగాళ్ళని, అలాగే ఈ విధంగా డ్రామాలు ఆడేటటువంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. ఇది చాలా పెద్ద నేరం. ఇప్పుడు వాడికి 25 సంవత్సరాలైన జైలు శిక్ష వేయాలి, లేకపోతే ఇంకొకటి వస్తాడు, మరొక 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత ఇంకొక డ్రామా ఆడతాడు. మనం 2024లో డ్రామా చూసాం, 2019లో పెద్ద పెద్ద రాజకీయ పార్టీ నేతలే డ్రామాలు ఆడారు కదా. సో ఈ డ్రామాలు వర్కౌట్ అవుతాయేమని ఇలాంటి వెధవలన్నీ కలిసి ఈ యొక్క డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఉపేక్షించకూడదు. రేపు పొద్దున్న ఎవడైనా డ్రామా ఆడాలంటే భయపడిపోవాలి.